నేను ఇక్కడ లాజిక్ చూసాను అనమాట. ఐ అనే వాల్యూస్ ని స్పేసెస్ అనే వాల్యూస్ ని రెండింటిని కంబైన్ చేసేసాను. అప్పుడు ఏమైందో చూడు, ఐ అనే వాల్యూ ఎంత ఫస్ట్ దాంట్లో 1, స్పేసెస్ ఎంత 3, 1 3 కలిపితే 2 కలిపితే నాకు ఎంత అయింది 4 అయిపోయింది. నా రోస్ ఎన్ని ఉండాలి, నాకు ఎన్ని రోస్ ఉండాలి 4 రోస్ ఉండాలి. ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి 4 కాలమ్స్ ఉండాలి. అంటే ఏమైంది, ఐ అనే వాల్యూని అలానే స్పేసెస్ అనే దాన్ని కంబైన్ చేస్తే నాకు ఆ వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ రాశాను చూడండి. ఐ అనే వాల్యూని నేనేం చేస్తానంటే స్పేసెస్ అనే వాల్యూస్ని రెండింటిని కంపేర్ చేస్తే నాకు ఏమైందంటే ఎన్ అనే వాల్యూకి ఈక్వల్గా ఉంటుందని నాకు అర్థమైపోయింది. అంటే ఆ ఫిగర్ని లాజిక్ని గమనిస్తే నాకు ఏమైందంటే ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతున్న వాల్యూని అలానే స్పేసెస్ని నేను రెండింటిని కంబైన్ చేస్తే ఆ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే నాకు ఎన్ అనే వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని రాసుకున్నాను అనమాట. ఓకేనా, అవునా అనుకున్నాను. అదే స్పేసెస్ ఒక్కటే నాకు కావాలనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేసేసాను స్పేసెస్ అని పెట్టుకున్నాను, ఐని ఇటు తీసుకెళ్ళాను. అప్పుడు ఏమవుతుంది n-i. అంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ఫిగర్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే మనకి ఎన్ని స్పేసెస్ కావాలి అంటే n-i. అంటే టోటల్ నంబర్ ఆఫ్ రోస్ లో ఉండి స్టోరేజ్ అవుతున్న వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం లాస్ట్ చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే స్పేసెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రోలో నాకు ఏం కావాలనుకున్నా అంటే ఎన్ని స్పేసెస్ అయితే కావాలో ఆ అన్ని స్పేసెస్ని నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న రో నెంబర్ ఉంది చూడండి, ఇక్కడ రో నెంబర్ ఎంత 4, అంటే ఈ రో నెంబర్ ఎంత 4, టోటల్ రో నెంబర్ ఎంత 4. ఆ రో నెంబర్లో ఎన్ని ఉండాలి మొత్తం నాకు 1 2 3 4 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే ఆ టోటల్ క్యారెక్టర్స్ లో నేను ఏం చేస్తానంటే ఆ రోలో స్టోరేజ్ అయ్యే వాల్యూ ఎంత, ఐ వాల్యూ 1. ఆ వాల్యూని కనుక తీసేసి అనుకో నాకు అప్పుడు ఏమవుతుంది అంటే స్పేసెస్ ఎన్ని ఉండాలో చెప్పేసింది. 4లో కనుక 1 తీసేసి అనుకో అప్పుడు నాకు ఏమైంది 3. అంటే మనం ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే 3 స్పేసెస్ ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. రెండో రోలో నాకు ఎన్ని స్పేసెస్ ఫామ్ చేయాలంటే అక్కడ ఉన్న టోటల్ ఆ రోలో మొత్తం ఎన్ని ఉన్నాయో చూడు 1 2 3 4 ఉండాలి. 4లో నాకు ఎన్ని స్పేసెస్ కావాలి అంటే అక్కడ ఉన్న ఐ వాల్యూని స్టోర్ చేసేసాను. అది కనుక తీసేసాను అప్పుడు ఏమవుతుంది 2 స్పేసెస్. అంటే నాకు ఆ రోలో ఎన్ని స్పేసెస్ రావాలో చెప్పాలి అంటే నాకు ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటిది అంటే ఒక రోలో ఎప్పుడైనా సరే ఎన్ని స్పేసెస్ ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే ఆ రోలో ఉన్న టోటల్ క్యారెక్టర్స్ లో నుండి ఆ రోలో స్టోరేజ్ అయ్యే వేరియబుల్ కనుక మనం తీసేస్తే అన్ని స్పేసెస్ అనేది ఉండాలి అనేది ఫార్ములా అన్నమాట దీనికి లాజిక్. ఆ ఫార్ములా ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ద టాస్క్ ని కంప్లీట్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే. అంటే ఇది అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే మన కోడ్లోకి వెళ్ళేసి ఒక్కసారి చేసుకుంటా వెళ్ళిపోదాం. మళ్ళీ టుమారో సెషన్ స్టార్ట్ చేసేసేటప్పుడు ఏం చేద్దాం అంటే దీనిలో ఉన్న లాజిక్ అనేది మరొకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే. ఈ టైప్ ఆఫ్ టాస్క్ని కనుక చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఏం కావాలి అనుకున్నా అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకు ఫామ్ కావాలి. ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకు ఎలా ఫామ్ కావాలంటే కొన్ని స్పేసెస్ ఉంది, తర్వాత నాకు క్యారెక్టర్స్తో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. సపోజ్ దట్ నేను 4 అనేది ఇన్పుట్లో కనుక తీసుకుంటే అప్పుడు నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఎలా ఫామ్ కావాలి అంటే నాకు ఒక కొన్ని స్పేసెస్ వచ్చేసి 3 స్పేసెస్ వచ్చి తర్వాత ఒక స్టార్ ఫస్ట్ రోల్, తర్వాత 2 స్పేసెస్ వచ్చి తర్వాత 2 స్టార్స్, తర్వాత ఒక స్పేస్ వచ్చి తర్వాత 3 స్టార్స్, తర్వాత రోజు నాకు ఏం కావాలంటే 4 స్టార్స్తో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. అలా ఫామ్ కావాలంటే మనం కోడ్ని ఎలా రాస్తామనేది చూద్దాం. ఓకే, నేను తీసుకున్న వాల్యూస్ అన్ని ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ ఆధారంగా నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది అరేంజ్ అవ్వాలి కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఏం కావాలి, ఆ ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ ఆధారంగా చేయాలి కాబట్టి ఇన్పుట్లో ఉన్న వాల్యూని నేను తీసుకోవాలనుకోకుండా నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఈ ఇన్పుట్లో ఉన్న వాల్యూని నేను ఎలా తీసుకోవాలనుకుంటున్నాను, ఇంటీజర్ రూపంలో తీసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసి ఇన్పుట్ అని తీసుకున్నాను. అంటే నేను ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ ఎలా మారిపోయినాయి అంటే ఇంటీజర్ రూపంలోకి మారిపోయింది. ఆ ఇంటీజర్ రూపంలోకి మారిపోయిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తాము ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్లో మనం స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక అసైన్మెంట్ ఆపరేటర్ వాడాలి. ఏ వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏమనుకున్నాను అంటే ఎన్ అని తీసుకున్నాను. అంటే మనం ఇన్పుట్లో ఏవైతే తీసుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. అలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తాం. ఒక వేరియబుల్లో మనం ఎలా స్టోర్ చేస్తామంటే వాల్యూస్ని స్టోర్ చేస్తాం. అది ఎలా అంటే ఈ ఫార్మాట్లో స్టోర్ చేస్తారనమాట. ఓకే,
ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఫర్ లూప్ సహాయంతో నేనేం చేశానంటే నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే నా లూప్ ఏంటంటే ఫర్ అని రాసేసి సింటాక్స్ గుర్తుండాలన్నమాట. ఫర్ అని రాసి ఐ అని వేరియబుల్ నేమ్ రాసేసి ఇన్ అని పెట్టేసేసి రేంజ్ ఆఫ్ అని తీసుకున్నాను. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 1, ఏమని తీసుకున్నానంటే n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ మీ అందరికి చాలాసార్లు చెప్పాను కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే 1, n అంటే ఎంత 4 + 1 5. అంటే నాకు ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, 4 వాల్యూస్ ప్రింట్ అవ్వాలన్నమాట. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ, 3 అనే వాల్యూ, 4 అనే వాల్యూ. అంటే మొత్తం నాకేమవుతుందంటే 4 వాల్యూస్ మాత్రం ఫిల్ అయినప్పుడు అప్పుడు నాకేం కావాలంటే ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో 4 రోస్తో వచ్చేటట్లు నాకేం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి అని చెప్పాను అనమాట. ఓకే, అంటే దాని మీనింగ్ వచ్చేసింది. ఐ అనే వేరియబుల్లో నాకేం కావాలి, ఫస్ట్ వాల్యూ 1 అనే వాల్యూ కనుక స్టోరేజ్ అయినప్పుడు నాకు స్పేసెస్ ఎన్ని కావాలో చెప్పాలన్నమాట. స్పేసెస్ ఎన్ని కావాలో చెప్పాలంటే స్పేస్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేశాను, ఏంటిది ఫార్ములా ఏమని చెప్పాను, n - i అని చెప్పాను. అంటే ఏంటి, నాకు ఒక రోలో ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ అనేది ఉండాలి అంటే టోటల్ నాకు ఆ రోలో నాకు మొత్తం ఎన్ని ఉండాలంటే 4 క్యారెక్టర్స్ ఉండాలి, 4 కాలమ్స్ ఉండాలి. అందుకని టోటల్ 4 కాలమ్స్లో ఉండి నా దాంట్లో ఫస్ట్ స్టోరేజ్ అయ్యే వాల్యూ ఎంత 1. ఆ 1 అనే దాన్ని తీసేసి అనుకో అప్పుడు నాకు అన్ని స్పేసెస్ కావాలి అని చెప్పాను. ఫస్ట్ నాకు ఎంత వాల్యూ స్టోరేజ్ అవుతుంది, ఐలో 1 అని స్టోరేజ్ అవుతుంది. టోటల్ నాకు ఎన్ని ఉండాలి, ఒక రోలో 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ 4లోండి ఒకటి తీసానుకో ఎన్ని ఉంటుంది, 3. అంటే నాకు ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ అనేవి కావాలంటే 3 స్పేసెస్ అనేది కావాలి. అంటే ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే స్పేస్ అనే ఒక క్యారెక్టర్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తామంటే n - i అని కనుక పెట్టానుకో అప్పుడు నాకేమవుతుందంటే ఫస్ట్ రోలో నాకేమవుతుందంటే అన్ని స్పేసెస్తో నాకేమవుతుందంటే ఒక కోడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత నేనేం చేశానంటే అదే ట్రయాంగులర్లో నాకు ఏం కావాలనుకున్నాను, స్టార్స్ అనేవి కావాలి. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ కావాలో మనం చెప్పాలన్నమాట. స్టార్స్ అనేవి ఎన్ని కావాలి, నాకు ఎన్ని స్టార్స్ కావాలి, ఫస్ట్ రోలో 1 స్టార్ కావాలి. ఆ 1 స్టార్ కావాలి అంటే నాకు ఇక్కడ ఐ అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోరేజ్ అవుతుంది, 1 అనే వాల్యూ స్టోరేజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 అని పెట్టకుండా ఐ అని పెట్టేసి అనుకో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఆ రోలో నాకు 1 స్టార్ అనేది వస్తుంది అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండింటి సహాయంతో రోని ఫామ్ చేశాను అనమాట. అప్పుడు నేనేం చేశానంటే రో ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి తర్వాత నాకేం కావాలనుకుందంటే ఫస్ట్ రోలో నాకు ఏం కావాలి, స్పేసెస్ అనేవి కావాలంటే నేను అప్పుడు ఏం చేయాలి, డబుల్ కోట్స్ పెట్టేసి దాంట్లో నాకు ఏం చేయాలంటే స్పేస్ అనేది ఇచ్చేసి అనమాట. ఇచ్చేసి తర్వాత నేనేం చేశానంటే స్టార్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి స్పేస్ అని ఇచ్చేసాను అనమాట. స్పేస్ అంటే నాకు స్పేసెస్ కావాలి కాబట్టి స్పేస్ అని పెట్టేశాను. తర్వాత నేనేం చేశానంటే అదే రోల్ నాకు స్టార్స్ కూడా కావాలి కాబట్టి అందుకోసం నేనేం చేశానంటే స్టార్ అని పెట్టుకున్నాను డబుల్ కోట్స్లో. స్టార్ ఎప్పుడు కూడా నాకేం కావాలి, స్టార్ పక్కన స్పేస్ అనేది ఉండాలి కదా, అందుకని స్టార్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి మళ్ళీ నేనేం చేశానంటే మళ్ళీ నాకు స్ట్రింగ్ రెపిటేషన్ జరగాలి కాబట్టి స్టార్ అని పెట్టేసి స్టార్ అని తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే స్టార్స్ ఉండాలి కాబట్టి స్టార్స్ అని పెట్టేసుకొని కిందకు వచ్చి నేనేం చేశానంటే నా రో అంతా ఫామ్ అయింది కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో రో అని ఇచ్చేసాను. అప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. అంటే మనం ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న రైట్ యాంగులర్ ట్రయాంగులర్ నాకు ఫామ్ అవ్వాలి అంటే దానిలో నాకు ఏం కావాలనుకున్నానంటే ఒకటి చెక్ చేశాను అనమాట. స్పేసెస్ అక్కడ స్టార్స్ అనేవి కావాలి. ఒక రోలో నాకు ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి, ఎన్ని స్టార్స్ ఇవ్వాలి అనే లాజిక్ని అర్థం కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు ఏమైందంటే ఈ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అయింది అని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే పెయింట్లోకి వెళ్ళిపోయాను. నాకు ఫామ్ చేయాలనుకున్న ఫిగర్ ఇదేనా? ఓకే, నేను 3 అని తీసుకున్నాను ఇన్పుట్లో. అప్పుడు నాకేం కావాలంటే ఇలా ఫామ్ అవ్వాలి అంటే ఈ రోని చూసుకున్నాను. ఈ రోలో నాకు ఫామ్ చేయాలనుకో నాకు ఏమేమి కావాలో చూద్దాం. ఈ రో నెంబర్ ఎంత 2. అంటే సెకండ్ రో కనుక నేను ఫామ్ చేయాలంటే ఏమేమి కావాలో చూడు. ఏమేమి కావాలి, మొత్తం నాకు ఎన్ని కావాలి, 3 క్యారెక్టర్స్ కావాలి. మొత్తం నాకు ఎన్ని కావాలి, 3 క్యారెక్టర్స్ కావాలి. ఆ 3 క్యారెక్టర్స్లో నాకు ఏమేమి కావాలి, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, టోటల్
అంటే ఆ రోని నేను ఫామ్ చేయాలనుకుంటున్నాను. టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూడు, దాంట్లో టోటల్ టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని 3 ఉన్నాయి. ఓకేనా, ఆ 3 ఫామ్ చేయాలనుకో అప్పుడు నాకేం కావాలి, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని 3. ఆ టోటల్ క్యారెక్టర్స్ 3 ఫామ్ చేయాలనుకో నాకేమేమి ఉండాలి, వాటిలో స్పేస్ అనేది ఒకటి ఉండాలి, తర్వాత రెండోది ఏముండాలి, స్టార్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు సెకండ్ రో కనుక నేను ఫామ్ చేయాలనుకున్నాను, ఎన్ని స్పేసెస్ కావాలి, ఒక స్పేస్ కావాలి. ఎన్ని స్టార్స్ కావాలి, 2 స్టార్స్ కావాలి. ఓకేనా, ఓకేనా. అంటే స్పేసెస్ అనేది ఒకటని తెలిస్తే నేను అక్కడికి క్లిక్ చేస్తే నాకు సరిపోయింది. 2 స్టార్స్ కావాలని దానికి చెప్తే నాకు ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. అదే ఫస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకో, ఫస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకున్నాను, ఫస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకున్నాను, ఫస్ట్ రో కనుక ఫామ్ చేయాలనుకో అప్పుడు నాకు ఎన్ని కావాలి, 1 స్పేస్ అనేది కావాలి. ఎన్ని స్టార్స్ కావాలి, 2 స్టార్స్ కనుక నేను ఇచ్చేసాను, 2 స్పేసెస్ కావాలి నాకు. 1 స్టార్ కనుక ఇచ్చేసాను అనుకో అప్పుడు నాకేమైందంటే ఆ రో అనేది ఫామ్ అయింది. ఓకే డన్. అంటే ఇలా ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తీసుకున్నాను. టోటల్ క్యారెక్టర్స్ ఈక్వల్ టు ఫస్ట్ రోలో నాకు ఎన్ని కావాలి, 2 స్పేసెస్ కావాలి, 2s అని పెట్టుకున్నాను. అలానే ఎన్ని స్టార్స్ కావాలి, 1 స్టార్ కావాలి. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే స్టార్స్ ఎన్ని కావాలి, స్పేసెస్ ఎన్ని కావాలి విడివిడిగా చూసుకుంటున్నాను. నాకేం కావాలి అనుకున్నా అంటే నాకు ఎన్ని కావాలి, టోటల్ స్పేసెస్ కావాలి అనుకుంటున్నాను. స్పేసెస్ కావాలి అనుకుంటే అప్పుడు నేనేం చేయాలి అంటే స్పేసెస్ కావాలి అంటే నేనేం చేయాలంటే ఉన్న టోటల్ క్యారెక్టర్స్లో నుండి నేనేం చేసేసానంటే ఆ టోటల్ క్యారెక్టర్స్లో నుండి నేనేం చేశానంటే 2 స్పేసెస్ కనుక ఏం చేశాను, 2 స్పేసెస్ కనుక ఇచ్చేసానుకో అప్పుడు నాకేమైందంటే ఆ స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఆ టోటల్ క్యారెక్టర్స్లో నేనేం చేశాను, ఒక స్టార్ని కనుక తీసేసానుకో, ఒక స్టార్ని కనుక తీసేసానుకో అప్పుడు నాకేమవుతాయి అంటే 2 స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే నేనేం చేశానంటే ఇప్పుడు నాకు లూప్ నుండి కదా వాల్యూస్ వచ్చేది, ఫస్ట్ రోలో ఏమవుతుంది, ఐ అనే వేరియబుల్లో నాకు 1 అనేది జాయిన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేనేం చేశానంటే 1 బదులు ఐ అని పెట్టాను అనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు 1 బదులు ఐ అని రాసుకున్నాను, మైనస్ నాకు ఫస్ట్ రోలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి, 3 బదులు ఎన్ అని పెట్టుకున్నాను, అప్పుడు ఎన్ అని వచ్చేసింది. అంటే మనం ఫస్ట్ రోలో స్పేసెస్ అనేది ఫామ్ చేయాలంటే లూప్ సహాయంతో ఎన్ మైనస్ ఐ అనేది కనుక తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమైందంటే స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే దెన్. అలాంటి ఫస్ట్ రోలో 1 స్టార్ రావాలి అంటే 1 రావాలి. నాకు ఐ అనే వేరియబుల్లో ఏం స్టోరేజ్ అవుతుంది, 1 అనే స్టోరేజ్ అవుతుంది. అందుకని 1 బదులు నేనేం చేశాను, ఐ అని పెట్టుకున్నాను. అంటే స్టార్ అంటే 1 అనే క్యారెక్టర్ బదులు నేనేం చేశానంటే ఐ అనే వేరియబుల్ కనుక పెట్టేసానుకో అప్పుడు నాకేమైందంటే ప్రతిసారి అన్ని లైన్లు రాయకుండా నాకు ఏమైంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్టార్స్ వచ్చినప్పుడు ఐ అని చెప్పగానే ఏమవుతుందంటే ఐలో ఎంతైతే వాల్యూ స్టోరేజ్ అవుతుందో అన్ని స్టార్స్ ఫామ్ అవుతుంది. అలానే స్పేసెస్ అని చెప్పగలను ఎన్ మైనస్ ఐ అని చెప్పానుకో మనకి ఫస్ట్ రోలో ఎన్ని అయితే స్పేసెస్ కావాలో అన్ని అనేది అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక మనం అచీవ్ చేయాలంటే ఏం చేయాలంటే దానిలో స్పేసెస్ ఎన్ని కావాలి, స్టార్స్ ఎన్ని కావాలి అనే క్యారెక్టర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే రోని ఫామ్ చేయడం అనేది చేస్తారు. అలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ అచీవ్ అనేది చేసేస్తాం అనమాట. దీంతో మనకి ఏమైందంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. వీటి గురించి కనుక ఏదన్నా డౌట్ కనుక ఉంది అంటే టుమారో సెషన్లో మళ్ళీ ఏం చేద్దాం అంటే దీని గురించి ఇంకొంచెం షార్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా, ఓకే. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.